నమస్తే, నా పేరు డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్. ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ రావడలేదు అని హాస్పిటల్కి వచ్చిన కపుల్స్లో మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒకానొకప్పుడు అంటే అరౌండ్ ఒక 5 to 6 years బ్యాక్ 20% ఆఫ్ ద కపుల్ మేల్ ఇన్ఫర్టిలిటీతో బాధపడేవాళ్ళు, అంటే మగవాళ్ళలో లోపం మూలంగా. అసలు ఆ టైంలో బేసికల్లీ మేల్స్ కనీసం టెస్ట్ కూడా చేయించుకునేవాళ్ళు కాదు. బట్ నవ్ డేస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ జనరేషన్కి వచ్చేసరికి అరౌండ్ 40% ఆఫ్ ద కపుల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళలో మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ప్రాబ్లంగా కనిపిస్తుంది. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎలాగ ఉంటుంది, ఎలాంటి విషయాలు మనం జాగ్రత్త పడాలి. సో ఈ రిపోర్ట్స్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం బేసిక్గా మేల్కి సంబంధించిన టెస్టులు చేయించేది వీరికణాల పరీక్ష. ఈ వీరికణాల పరీక్షలో మనము తెలుసుకునేది ఏంటి అంటే కదలికలు బాగున్నాయా, నెంబర్ ఆఫ్ ద స్పర్మ్స్ బాగున్నాయా, మార్ఫాలజీ అంటే స్పర్మ్ చూడటానికి బాగుందా లేదా, వీటి వరకు ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు సెమెన్ అనాలిసిస్ చేయించిన తర్వాత రిపోర్ట్స్ విల్ బి అబ్సల్యూట్లీ నార్మల్. అలాగే ఫీమేల్ పార్ట్నర్ని మనం ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఫీమేల్ పార్ట్నర్లో కూడా నార్మలే ఉంటుందన్నమాట. అయినా సరే కపుల్ ఎందుకు ప్రెగ్నెన్సీ రావడలేదు అని అడుగుతూ ఉంటారు. దేర్ ఆర్ సర్టైన్ కండిషన్. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక ఫ్యాక్టర్. అంటే రిపోర్ట్స్ అన్నీ చూడటానికి నార్మల్గా ఉన్న సెమెన్ అనాలిసిస్, అలాగే అల్ట్రాసౌండ్, ఫీమేల్స్లో చేసుకున్న అల్ట్రాసౌండ్, రెగ్యులర్ సైకిల్స్ అంటే పేషెంట్ ఈస్ హ్యావింగ్ ఓవ్యులేషన్ ప్రాపర్లీ అవుతుంది, మెడికల్ కండిషన్స్ ఏమీ లేకపోవడం, ఈ అన్ని ఫ్యాక్టర్స్ నార్మల్గా ఉన్న పేషెంట్స్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఈ పర్టికులర్ పేషెంట్స్లో ఏమైనా అడ్వాన్స్ టెస్ట్స్ ఉన్నాయా, ఏమైనా కనిపెట్టచ్చా అని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో నవ్ డేస్ మోస్ట్ కామన్ అడ్వాన్స్ టెస్ట్ మనం ఈజీగా చేయించుకోగలిగింది ఏంటంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే మగవాళ్ళలో వీరకణానికి తల, తోక అనేది ఉంటుందన్నమాట. సో స్పర్మ్ యొక్క తలలో డిఎన్ఏ అనేది ఉంటుంది. సో ఈ డిఎన్ఏ అనేది ఒక నీట్గా ఒక చైన్ లాగా ఉండాలి, ఓకే, నార్మల్ చైన్ లాగా ఉండాలన్నమాట. కొంతమందికి ఏంటి అంటే బికాస్ ఆఫ్ సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, వర్క్ స్ట్రెస్, ఒబేసిటీ, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి, రినల్ అనామలీస్, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మూలంగా ఈ పేషెంట్స్కి ఏంటి అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. అంటే కొంతమందికి ఇన్ఫెక్షన్స్, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, మగవాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని అంత ఈజీగా రియలైజ్ కూడా కారు. ఇట్ ఈస్ డిఫికల్ట్ అనమాట మేల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది. సో ఈ పర్టికులర్ కండిషన్స్లో డిఎన్ఏ డ్యామేజ్ అని చెప్పేసి స్పర్మ్కి జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ పద్ధతి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. అంటే మనకి బాగా రిపోర్ట్ రావాలి అంటే టన్నల్ పద్ధతిలో చేసుకున్నామనైతే మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఈజీగా అవుతుందన్నమాట. ఒకవేళ రిపోర్ట్స్ చేయించిన తర్వాత డిఎన్ఏ డ్యామేజ్ ఉంది అని ఐడెంటిఫై చేసినట్లయితే దీనికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కాజ్. ఏంటి కాజ్, రీజన్ ఏమన్నా ఉందా అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోగలిగితే ఆ పర్టికులర్ రీజన్ని ట్రీట్ చేస్తే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. అలాగే మల్టిపుల్ వైటమిన్ ట్రీట్మెంట్, యాంటీ ఆక్సిడెంట్స్ ట్రీట్మెంట్ అనేది మేల్స్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కొంతమందికి ఏంటి అంటే ఈ ట్రీట్మెంట్స్ అంటే కొంతమందికి ఐవీఎఫ్ ద్వారా, యూఐ వెళ్ళిన ద్వారా కొన్నిసార్లు ఏంటంటే ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకు కనిపించేది ఏంటి అంటే ఐవీఎఫ్ ఫెయిల్యూర్లో ఎంబ్రియో, ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర, బేబీ బాగుందా లేదా అని మాత్రమే చూడటం అనేది జరుగుతుంది. బట్ మై పార్ట్ ఏంటంటే డిఎన్ఏ ఆఫ్ ద స్పర్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేల్ ఫ్యాక్టర్ అనేది చాలా బాగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో నవడేస్ డిఫరెంట్ టెక్నిక్స్ అని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. స్పర్మ్ సెలెక్షన్ అంటే స్పర్మ్ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేయడంలో స్పర్మ్కి చేయాలా లేదు అంటే పేషెంట్కి చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ స్పర్మ్ కరెక్ట్గా ఉన్న స్పర్మ్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువ ఛాన్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో నవడేస్ దే ఆర్ యూజింగ్ టెక్నిక్స్ కాల్డ్ మైక్రోఫ్లూయిడిక్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఐఓఐ చేసే ప్యాటర్న్స్లో కానీ, ఐవీఎఫ్ చేసే ప్యాటర్న్స్లో కానీ ఈ మైక్రోఫ్లూయిడిక్స్ ద్వారా సెలెక్ట్ అయిన స్పర్మ్ ద్వారా వచ్చే ప్రెగ్నెన్సీ కానీ, బేబీ అంటే ఫార్మ్ అయ్యే బేబీ కానీ ఎక్కువ పొటెన్షియల్ ఉన్నట్టు ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుంది, న్యాచురల్ రావడం లేదు, ఐయుఐ ప్రాబ్లం అయింది. సో ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పేషెంట్స్ అందరూ మైక్రోఫ్లూయిడ్స్ ద్వారా ఏంటి అంటే స్పర్మ్ సెలెక్షన్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ చేసుకోవచ్చు, అంటే ఎంబ్రియో అనేది ఫామ్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ ఐ మెంట్. సో ఎంబ్రియో ఫార్మ్ అయిన తర్వాత గుడ్ స్పర్మ్తో ఫార్మ్ అయిన ఎంబ్రియోని కల్చర్ ఆఫ్ ద ఎంబ్రియో చేసినప్పుడు డే 5కి వెళ్ళే బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎలాగైతే ఫీమేల్ ప్యాటర్న్ అనేది ఇంపార్టెంటో అలాగే మేల్ ప్యాటర్న్ని ట్రీట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.